అలాగే ఇక్కడ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా మీకు కూడా చాలా కృతజ్ఞతలండి. చాలామంది ఇక్కడ నుంచుని ఉన్నారు చాలాసేపటి నుంచి. చాలా ఓపికగా ఉన్నారు. 6:00, 5:30కి అలా రీచ్ అయ్యారు అందరూ కూడా. చాలా ఓపికగా ఉన్నారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మన డాక్టర్ బాబే టీం నిజంగా ఈ సినిమా మన సినిమా అనుకుని చేశారు ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో వచ్చాము, చేసాము, మనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఇంత ఇస్తున్నారు అని కాకుండా ఇది నా సినిమా అని చేశారు ప్రతి ఒక్కరు కూడా. నిజంగా మన డాక్టర్ బాబు టీం అందరికీ కూడా కృతజ్ఞతలండి మీ అందరికీ కూడా. ఇంకా మా డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? మా డైరెక్టర్ గారండి నిజంగా ఈ సినిమాని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నమాట. ఇంక లేదు షిప్పే అయినా. నిజంగా ఈ సినిమాని అంతటిని తన భుజాల మీద వేసుకుని ఇది నా సినిమా అని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతిదీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్, డెడికేషన్. ఒక పని రాక్షసుడు అన్నమాట ఈయన. లంచ్ టైం అయింది అలా ఉండదు, చేసేద్దాం అంతే. అలాగే టీం కూడా చాలా సపోర్ట్ చేశారు దానికి. టీం అందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాంబినేషన్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఒక మంచి కథనైతే అందించారండి. చాలా మంచి కథ ఇది. మీరన్నట్టే ఇది ఒక సెన్సిటివ్ పాయింటే. చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ అంతకంటే జాగ్రత్తగా చేసాం. చాలా జాగ్రత్తగా చేసాం. అయితే మీరు టీజర్ చూసి ఏదనుకోవచ్చు ఇది యూత్ సినిమా అని. లేదు, కంప్లీట్గా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది. అందరూ హ్యాపీగా నవ్వుకుంటారండి. సినిమాలో 85% నవ్వుకుంటారు. 15 మినిట్స్ కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. అంటే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముగ్గురిని తలుచుకుంటారు. మన పెద్దవాళ్ళు అన్నారు, ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు, వంశీ గారు, వీళ్ళు ముగ్గురు గుర్తు వస్తారండి. అంటే ఇదేదో మా సినిమా అని మేము చెప్పుకోవట్లేదు, మీరే చెప్తారు ఈ మాట. నేను ఒక ఆర్టిస్ట్గానే చేశాను ఇందులో. హీరో అని నేను ఫీల్ అవ్వట్లేదు. నేను ఒక జస్ట్ ఆర్టిస్ట్ అంతే. వీళ్ళందరితో పాటు నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఈ సినిమాకి హీరో ఎవరంటే కథ. ఈ సినిమాకి హీరో అసలైంది కథే. కథ నిలబెట్టింది ఈ సినిమాని. మీరు అందరూ 100% మీరు ఆదరిస్తారండి ఈ సినిమాని. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సెన్సిటివ్ పాయింట్ కదా అని మీరు అనుకోవచ్చు. చాలా 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 జాగ్రత్తగా మా డైరెక్టర్ గారు అద్భుతంగా చేశారు. నో డౌట్ అండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకా మా డైరెక్టర్ గారు ఈ సినిమా నాకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు, ఈ లైన్ చెప్పినప్పుడు నేను కొంచెం డౌట్ పడ్డాను. నన్ను యాక్సెప్ట్ చేస్తారు అసలు, జనాలందరూ నన్ను ఏమన్నా ట్రోల్ చేస్తారేమో, ఇంకోటి అనుకుంటారేమో అనుకున్నాను. కానీ లేదండి, నేను ఈ సినిమా చూశాను కదా, చూసిన తర్వాత ఒక మంచి సినిమా చేశాను, మంచి డెసిషన్ తీసుకున్నాను అని అనిపించింది నాకు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. పని రాక్షసుడు అని చెప్పాను, ఇంకా అంతే. అద్భుతమైన చాలా మంచి డైరెక్టర్ అండి. ఆయన 6:00 స్టార్ట్ చేశారంటే ఇంకా మళ్ళీ 6 వరకు ఆగదు. నాకు చెప్పిన షెడ్యూల్ చాలా ఎక్కువ టైం చెప్పారు, ఎక్కువ రోజులు చెప్పారు. కానీ చాలా స్పీడ్గా అయిపోయింది, కూల్గా అయిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడా చిన్న సీన్ మిస్ అవ్వాల. లేదు సార్, లేదు. అద్భుతంగా చేశారు అందరూ కూడా. అలాగే నా ఫస్ట్ సినిమాకి ఇంత మంచి నటీనటులతో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో రాజీవ్ కనకాల గారు ఉన్నారు, శాంతి మేడం ఉన్నారు, కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఇంకా మన ఆలీ గారు. అసలు ఆ ఆలీ గారు నేను చూసినప్పుడు ఇంత ఎప్పటికన్నా ఒక సినిమా చేస్తానా అనుకున్నాను, చేసేసాను. థ్యాంక్ యూ సార్ ఆలీ గారు. ఇంకా రాజీవ్ కనకాల గారు, మన శాంతి మేడం అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. కమెడియన్ శివ చాలా బాగా చేశాడు. మన కామేష్ గారు కూడా. ఇంత మంచి యాక్టర్స్తో చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. మంచి అవకాశం దొరికింది నాకు. ఇంకా మా డిఓపి గారండి, కెమెరామ్యాన్, ఆయన ఒక మ్యాజిక్ అన్నమాట. అద్భుతంగా చూపించారు. విలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఈ సినిమా చూడండి, చాలా చాలా అద్భుతంగా చూపించారు. మా కెమెరామ్యాన్ అయితే మ్యాజిక్ చేశారు అంతే. ఇంకా ఆయన గురించి నేను ఎక్కువ చెప్పలేను. అయితే మా డైరెక్టర్ లాగా ఆయన కూడా పని రాక్షసుడే. వీళ్ళు ఇద్దరు కలిసారంటే ఇంకా అది పరుగులెడుతుంది, అసలు గ్యాప్ తీసుకోరన్నమాట. చాలా బాగా చూపించారు మన కిషోర్ గారు, కెమెరామ్యాన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ కాంబినేషన్లో నేను చెయ్యాలి సార్. ఇంకా మన రైటర్ అండి రామకృష్ణ గారండి, ఆర్కే అని పిలుచుకుంటాం మేము అందరం. అద్భుతమైన స్టోరీ ఇచ్చారండి. ప్రతి డైలాగు నిజంగా అందరికీ కనెక్ట్ అవుతారండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనెక్ట్ అవుతారు. యూత్ కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అవుతారు. యూత్ ఎలాగో కనెక్ట్ అవుతారు.
ఫ్యామిలీని కనెక్ట్ అయ్యేలా చేశారండి మా రైటర్ గారు. ప్రతి డైలాగ్ అద్భుతం అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఎక్సలెంట్‌గా చేశారండి మనోజ్ గారు. లాస్ట్ 15 మినిట్స్ అయితే ఏడిపిస్తారండి. 'ఆర్ఆర్' గానీ చాలా బాగా చేశారు. 3 సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగా ఇచ్చారు. మనోజ్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా మా ప్రొడక్షన్ టీమ్ అండి. అందరికీ కూడా మన డాక్టర్ బాబే నా తరపున కృతజ్ఞతలు. ఆహ్, ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. అండ్ యాంకర్ మంజుష గారండి. నేను 'రాఖీ' మూవీలో చూసాను. అప్పుడే నాకు తెలుసు మీ గురించి. ఆహ్, అప్పుడే తెలుసు నాకైతే. మేడం అంటే ఇంక మేడమే. అంతే మరి. ఆహ్, థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలండి. ఇంకా మా మీడియా సభ్యులండి. మీడియా సభ్యులకి నేను మన డాక్టర్ బాబాయ్ టీం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న సినిమాని బతికించాలంటే మీడియా వాళ్ళేనండి. అదైతే వాస్తవం. పాపం వాళ్ళు చాలాసేపు నుంచొని ఆహ్, చేస్తున్నారు. మీ గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే సార్. మీడియా అందరికైతే మన డాక్టర్ బాబాయ్ టీం తరపున కృతజ్ఞతలు. మీరు ఈ చిన్న సినిమాని బతికించాలి. చూపించాలి. జనాలందరిలో దీన్ని తీసుకెళ్ళాలంటే మీడియానే. సో, హ్మ్. ఇంకెవరైనా ఉన్నారు? ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక కొన్ని పేర్లు మర్చిపోయాను. విత్ యువర్ పర్మిషన్. మన ఈ సినిమా ఇప్పుడు ఇదంతా జరగడానికి మా పిఆర్ఓ సతీష్ అన్న నాకు ఫస్ట్ సినిమా నుంచి వెనకే ఉండి నడిపిస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఒక్కరుంటే చాలు అందరూ హ్యాపీగా అన్ని సినిమాలు ఆయన చేస్తున్న అన్ని సినిమాల డైరెక్టర్లు హ్యాపీగా కూర్చుంటారు. కానీ నేనే ఫోన్లు చేసి అన్నయ్య ఏంటి అంటుంటాను. ఆయన కూల్గా నువ్వు నీ టయానికి నువ్వు వచ్చేయి అన్నీ జరిగిపోతాయి అంటారు. నిజంగా సతీష్ అన్న ఆయన ఒక కేరింగు నా నా మీద కూడా ఒక తమ్ముడిలాగా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా థ్యాంక్ యూ సతీష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.